ఒకప్పుడు నగరాల్లో మాత్రమే సుపారీ హత్యల మాట వినిపించేది. కానీ ఇప్పుడు ఈ క్రైమ్ పల్లెలకు పాకింది. ప్రధానంగా భూ వివాదాల్లో సుపారీ గ్యాంగ్ల జోక్యం పెరుగుతోంది. ప్రత్యర్థులను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగుల వద్దకు చేరి చివరకు జైలు పాలవుతున్నారు కొందరు భూ యజమానులు. ఇలాంటి ఘటనే సిద్దిపేటలో జరిగింది. భూ వివాదంలో ప్రత్యర్థిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాలన్న కుట్ర బెడిసికొట్టింది. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన పుల్లగుర్ల ఎల్లారెడ్డి అనే వ్యక్తిని కార్తో యాక్సిడెంట్ చేసి చంపాలని సుపారీ గ్యాంగ్ ప్రయత్నించింది. గత కొంతకాలంగా శ్రీనివాస్ రెడ్డికి పుల్లగుర్ల ఎల్లారెడ్డితో దారి విషయంలో భూ వివాదాలు జరుగుతున్నాయి. చాలాసార్లు పంచాయతీలు జరిగినప్పటికీ వినకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి ఈ భూ తగాదాలను మనసులో పెట్టుకుని ఎల్లారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన బంధువులు సాగర్, అతని స్నేహితుడు భరత్కు చెప్పాడు. వీరంతా పరశురాములు అనే వ్యక్తిని కలిసి హత్యకు కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. పరశురాములతో 10 లక్షలకు శ్రీనివాస్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం ముందుగా 5 లక్షలు చెల్లించి వాట్సాప్ ద్వారా ఎల్లారెడ్డి ఫోటోను పరశురాములకు పంపించాడు శ్రీనివాస్ రెడ్డి. ఫోటో పంపించిన తర్వాత వాట్సాప్ హిస్టరీని క్లియర్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ హత్య కోసం పరశురాములు ఫాజిల్ అనే వ్యక్తిని సంప్రదించగా ఫాజిల్ పరశురాములకు రౌడీ షీటర్ కాసా స్వామిని పరిచయం చేయించాడు. ఫాజిల్, స్వామి కలిసి ఎల్లారెడ్డిని కారుతో యాక్సిడెంట్ చేసి హత్య చెయ్యాలని కుట్ర పన్నారు. హత్యకు 2 సార్లు ప్రయత్నించి విఫలం అయ్యారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడోసారి హత్యకు ప్లాన్ చేస్తుండగా ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మారుతి స్విఫ్ట్ కారుతో పాటు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటలో సుపారీ హత్యకు కుట్రలు పన్నారన్న వార్త బయటకు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నగరాల నుంచి పల్లెలకు పాకిన ఈ సుపారీ హత్యల నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.